బ్రేకింగ్ న్యూస్. అనంతపురం జిల్లా సింగనమల రాజకీయాల్లో క్షుద్ర పూజల కలకలం రేగింది. ఎమ్మెల్యే బండారు శ్రావణిని టార్గెట్ చేస్తూ గుర్తు తెలియని వ్యక్తులు రెచ్చిపోయారు. ఆమె ఇంటి ముందే నిమ్మకాయలు, నువ్వులు చల్లి క్షుద్ర పూజలకు పాల్పడడం సంచలనంగా మారింది. గుర్తు తెలియని వ్యక్తులు కారులో వచ్చి ఎమ్మెల్యే ఇంటి ఎదుట నిమ్మకాయలు, నువ్వులు చల్లారు. దీన్ని గమనించిన ఎమ్మెల్యే అనుచరులు వెంటనే అప్రమత్తమై ఆ కారును వెంబడించారు. అయితే దుండగులు సినీ ఫక్కీలో కారుతో అక్కడి నుంచి పరారయ్యారు. కారు నెంబర్ ఆధారంగా అది గుంటూరుకు చెందిందిగా తేలింది. అయితే కారు యజమానిని సంప్రదించగా తాము ఆ కారును ఎప్పుడో వేరే వాళ్లకు అమ్మేశామని చెప్పారు. మరోవైపు ఇంటి ముందు చల్లిన నిమ్మకాయలను ఎమ్మెల్యే అనుచరులు వెంటనే కాల్చివేశారు. ఇక ఈ ఘటనపై ఎమ్మెల్యే బండారు శ్రావణి ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాజకీయంగా ఎదుర్కోలేకనే ఇలాంటి క్షుద్ర రాజకీయాలకు పాల్పడుతున్నారా, లేక దీని వెనుక ఏదైనా పెద్ద కుట్ర ఉందా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అనంతపురం జిల్లా సింగనమల రాజకీయాల్లో క్షుద్ర పూజల కలకలం రేగింది. ఎమ్మెల్యే బండారు శ్రావణ్ని టార్గెట్ చేస్తూ గుర్తు తెలియని వ్యక్తులు ఆమె ఇంటి ముందు కొన్ని క్షుద్ర పూజలు చేసినటువంటి నువ్వులు, తర్వాత నిమ్మకాయలు అవన్నీ కూడా అక్కడ పెట్టినటువంటి దాన్ని మనం చూస్తున్నాం, విజువల్స్ చూస్తున్నాం. అయితే ఎమ్మెల్యే అనుచరులు ఆ కారును ఫాలో అయ్యారు. ఆ కారులో వచ్చినటువంటి దుండగులు ఎవరనే దానిపైన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మా ప్రతినిధి యోగానంద్ మరింత సమాచారం ఇస్తారు. యోగానంద్, ఆ క్షుద్ర పూజలకు సంబంధించినటువంటి ఆ నిమ్మకాయలు అవన్నీ కూడా ఎప్పుడు పెట్టినట్టుగా గుర్తించారు ఎమ్మెల్యే అనుచరులు? రాజేష్, నిన్న ఉదయం 9 గంటల సమయంలో అనుచరులంతా బయట ఉండగా ఎమ్మెల్యే శ్రావణి అప్పుడు ఆ సమయంలో లోపల ఉన్నారు. ఆ సమయంలో కొంతమంది వ్యక్తులు, ఆ ఇద్దరా ముగ్గురా అనే వ్యక్తులు క్లారిటీ లేదు, ఆ ఇద్దరు వ్యక్తులు ఉన్నట్టు కూడా అనుచరులు చెప్తున్న పరిస్థితి ఉంది. ఆ కారులో నుంచి వచ్చి ఎమ్మెల్యే ఇంటి దగ్గర ఏదైతే రోడ్డు ఉంటుందో రోడ్డుపై నిమ్మకాయలు, తెల్ల నువ్వులు పడవేసి వెళ్ళిపోయారు. దీంతో మొదట వారు ఆ కారుని పెద్దగా పట్టించుకోలేదు. ఆ తర్వాత ఎప్పుడైతే నిమ్మకాయలు పడేశారో వెంటనే కారు వెంబడించే ప్రయత్నం కూడా చేశారు. అప్పటికే ఆ కారు తప్పించుకుని వెళ్ళిపోయింది. దీంట్లో ఉన్న వ్యక్తులు తెలిసిన వాళ్ళ పని అయి ఉంటుందంటూ కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికీ ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు ఎమ్మెల్యే శ్రావణి. ఇది మరి ఖచ్చితంగా మాకు తెలిసిన వ్యక్తుల పని అయి ఉంటుంది. ఆ కారు డీటెయిల్స్ కూడా ఆధారంగా కూడా చెక్ చేశారు. ఇప్పటికీ ఆ కారు కూడా గుంటూరు సంబంధించిన కారు. ఆ తర్వాత వీరు వేరే వ్యక్తి కారు అమ్మేశారు తెలుస్తుంది. ఆ వ్యక్తిని కూడా పోలీసులు విచారిస్తున్నట్టు తెలుస్తుంది. అయితే ఈ ఎందుకు చేశారు, దేనికోసం చేశారు అనేది మనకు తెలియాల్సి ఉంది. రాజకీయంగా ఎదుర్కొనేక లేదంటే వేరే వ్యక్తిగత కారణాలు ఏమైనా ఉన్నాయా అన్నది కూడా మనకు తెలియాల్సి ఉంది. ప్రస్తుతం అయితే ఈ ఘటనపై పోలీసులు కూడా విచారణ జరుపుతున్నారు. ఎమ్మెల్యే శ్రావణి కుటుంబ సభ్యులకు కూడా కొన్ని రోజులుగా ఆరోగ్యం బాగోలేదంటూ కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. ఏదైతే చిత్ర పూజల కోసము ఏదైతే నిమ్మకాయలు ఇచ్చారు, నిమ్మకాయలకు కూడా వెంటనే పెట్రోల్ పోసి కాల్చివేశారు ఇక అనుచరులు కూడా. ఎందుకంటే చిత్ర పూజలు చేసిన వస్తువులను కాల్చివేస్తే వాటి ప్రభావం తగ్గుతున్న ఉద్దేశంతో ఇక్కడ అనంతపురం నమ్ముతూ ఉంటారు కాబట్టి ఆ విధంగా వెంటనే పెట్రోల్ పోసి వాటిని కాల్చివేశారు. అయితే ఈ ఘటనపై పోలీసులు కూడా దర్యాప్తు చేస్తూ ఉన్నారు. రాజేష్, రైట్, థ్యాంక్ యూ యోగానంద్. బిగ్ టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్గా విజువల్స్ చూస్తున్నాం మనం. అనంతపురం జిల్లా సింగనమల రాజకీయాల్లో క్షుద్ర పూజల కలకలం రేగింది. ఎమ్మెల్యే బండారు శ్రావణ్ని టార్గెట్ చేస్తూ కొంతమంది వ్యక్తులు ఎమ్మెల్యే ఇంటి ముందు నిమ్మకాయలు, నువ్వులు క్షుద్ర పూజలు చేసి దానికి సంబంధించినటువంటి పసుపు కావచ్చు, నిమ్మకాయలు, తర్వాత దానికి సంబంధించినటువంటి ఆ సామాగ్రిని అంతా కూడా ఆ ఎమ్మెల్యే ఇంటి ముందు పడేసి వెళ్ళిపోయారు. వాళ్ళందరూ కారులో వచ్చినట్టుగా చెప్తున్నారు. అయితే దీన్ని గమనించారు ఎమ్మెల్యే అనుచరులు, వెంటనే దాన్ని ఫాలో అయ్యారు. అది క్షుద్ర పూజలు చేసినటువంటి నిమ్మకాయలుగా, క్షుద్ర పూజలు చేసినటువంటి నువ్వులుగా గుర్తించారు. అంటే ఎమ్మెల్యేని ఏం చేద్దాం అనుకుంటున్నారు, క్షుద్ర పూజల ద్వారా ఏం చేద్దాం అనుకుంటున్నారు అంటూ ఎమ్మెల్యే కూడా తీవ్రంగా తనను ఏం చేద్దాం అనుకుంటున్నారు, రాజకీయంగా ఎదుర్కోలేక ఈ రకంగా క్షుద్ర పూజల పేరిట వేధించే ప్రయత్నం చేస్తున్నారు. మనం చూస్తున్నాం, అదే విజువల్స్ అవే మనం చూస్తున్నాం బిగ్ టీవీ స్క్రీన్ పైన. ఎమ్మెల్యే ఇంటి ముందు వేసినటువంటి నిమ్మకాయల నువ్వులు, తర్వాత వాళ్ళ అనుచరులు అవన్నీ కూడా కాల్చి వేసినటువంటి విజువల్స్ మనం చూస్తున్నాం. సో ఆ కారులో వచ్చినటువంటి వాళ్ళని పట్టుకునేందుకు ప్రయత్నించారు ఎమ్మెల్యే అనుచరులు. వెంటనే బైక్లో ఫాలో అయ్యారు. అయితే అప్పటికే కారులో వాళ్ళు పరారైపోయారు. అయితే కారు నెంబర్ వాళ్ళు నోటీస్ చేసుకున్నారు. కారు నెంబర్ ఆధారంగా అది గుంటూరుకు సంబంధించినటువంటి కారుగా చెప్తున్నారు. సో దాంట్లో ఉన్నటువంటి వాళ్ళు అంటే ఆ నెంబర్ని ట్రేస్ చేయడం ద్వారా వచ్చినటువంటి సమాచారం ప్రకారం ఆ ఓనర్స్ని అడిగితే అది కారు మేము ఎప్పుడో అమ్మేశామంటూ ఆ కారుకు సంబంధించినటువంటి వాళ్ళు చెప్తున్నారు. అయితే ఆ కారులో వచ్చింది ఎవరు, ఎందుకు ఈ రకంగా ఎమ్మెల్యే ఇంటి ముందు క్షుద్ర పూజలకు సంబంధించినటువంటి నిమ్మకాయలు కావచ్చు, నువ్వులు కావచ్చు, ఇంకా ఇతర మెటీరియల్ని ఎందుకు అక్కడ పడవేశారు అన్న దాంట్లో ఆ కోణంలో పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే పోలీసులకు కంప్లైంట్ ఇచ్చినటువంటి ఎమ్మెల్యే శ్రావణి ఆ కంప్లైంట్ మేరకు పోలీసులు ఫోకస్ చేశారు. ఇది క్షుద్ర పూజలకు ఎందుకు పాల్పడ్డారు, ఎవరు పాల్పడ్డారు, శ్రావణిని
క్షుద్ర పూజల ద్వారా ఏమైనా తలపెట్టారా అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. సో అవే విజువల్స్ మనం చూస్తున్నాం. అక్కడ పడేసిన తర్వాత ఎమ్మెల్యే శ్రావణి అనుచరులు వెంటనే బైక్లో ఫాలో అయ్యారు. మనం చూడొచ్చు అక్కడ అనుచరులు ఎమ్మెల్యే అనుచరులు వస్తున్నారు, బైక్ స్టార్ట్ చేస్తున్నారు. బైక్ స్టార్ట్ చేసి ఆ కారును ఫాలో అయ్యేటువంటి ప్రయత్నం చేశారు. బట్ అప్పటికే వాళ్ళు తప్పించుకున్నారు. అయితే కారు నెంబర్ ఆధారంగా అది గుంటూరుకు చెందినటువంటి కారుగా, అంటే గతంలో ఆ కారుకి ఎవరైతే ఓనర్ ఉంటారో మేము అప్పుడే ఆ కారును గతంలోనే అమ్మేశామని చెప్పడంతో వచ్చింది ఎవరు, సో అది ఎవరు కొనుగోలు చేశారు, అది ఎవరికి సంబంధించినటువంటి కారు, ఆ కారులో వాళ్ళు వచ్చి ఎందుకు క్షుద్ర పూజలకు సంబంధించినటువంటి ఆ మెటీరియల్ని ఎమ్మెల్యే శ్రావణి ఇంటి ముందు పడేశారు అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. అయితే ఆ మెటీరియల్ని, ఆ నిమ్మకాయలు కావచ్చు, ఇంకా దానికి క్షుద్ర పూజల కోసం ఉపయోగించినటువంటి ఆ మెటీరియల్ని తగలబెట్టారు ఎమ్మెల్యే శ్రావణి అనుచరులు. అవే విజువల్స్ చూస్తున్నాం బిగ్ టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్గా.